సార్ కొంచెం ఇప్పుడు ఫన్‌గా వెళ్దాం సార్ ఇంటర్వ్యూని. శ్రీ నాగేంద్ర గారి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి గారు ఎవ్వరికైనా సాయి పల్లవి గారు అంటే నేను ఈ సినిమా చేసిన తర్వాత సాయి పల్లవి గారి పేరు చెప్పండి ఎలా ఉంటుంది. ఓకే. అంటే ప్రెజెంట్ తండేల్లో ఉన్నారని లేదండి, మంచి యాక్టర్ కదా సాయి పల్లవి గారు, నాకు చాలా ఇష్టం అండి. ఓకే. అంటే ఎలాంటి క్వాలిటీస్ మేడంలో మీరు బాగా లైక్ చేస్తారు సాయి పల్లవి గారిలో? సాయి పల్లవి గారు ఏంటంటే అండి అంటే ఆవిడ క్యారెక్టర్ని జనరల్గా చాలా మంది యాక్టర్స్ చూశాను, వాళ్ళు వస్తారు, సీన్ చదువుతారు, డైలాగ్ చెప్తారు, వెళ్ళిపోతారండి. కానీ ఆవిడ ఏంటంటే చాలా డీటెయిలింగ్లోకి ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ ఎలాగా బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆవిడ ఏంటంటే ఏదైనా పెయిన్ ఉందనుకోండి, అంటే ఏడుపు సీన్ ఉందనుకోండి, ఆ ఇంటర్నల్గా బాగా పెయిన్ తెచ్చుకుంటుందండి. అంటే అంతగా సినిమాకి ప్రేమించి సినిమాలోకి వెళ్ళి పనిచేయడం అనేది నేను ఎవరిని చూడలే. అంటే బిఫోర్ సీన్లో మనం ఏం చేసాము, దీని తర్వాత సీన్ ఏమొస్తుంది, ఓకే. కాబట్టి నేను ఎంత పర్సంటేజ్లో నేను బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కంటిన్యూటీలు అండి. ఈవెన్ ప్రాప్స్ దగ్గర నుంచి ఆవిడ వాటిని కూడా ఎలా మనం క్యారెక్టర్లోకి తీసుకురావాలనే దాని మీద చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయండి. అవి పెద్దగా చెప్పడానికి ఏముండవు, ఈ సినిమాలు చూడడానికి ఏం అనిపించదు, కానీ లొకేషన్లో నాకు అనిపిస్తుంది అనమాట. ఆ డీటెయిలింగ్ వల్ల ఆ క్యారెక్టర్ ఇంకా రియలిస్టిక్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. ఆ రకంగా నాకు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగా చాలా క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నాగ చైతన్య గారి విషయంకొస్తే సార్ గురించి ఏం చెప్తారు? నాగ చైతన్య గారి గురించి. నాగ చైతన్య గారు నేను ఈ సినిమా అంటే నేను ఇది వరకు ఆయనతో సినిమా చేయలేదు, ఫస్ట్ టైం అండి. బట్ నాగ చైతన్య గారు డే 1 నుంచి నేను చూస్తున్నాను అండి. ఆయన ఏంటంటే ఈ సినిమాని ఎక్కువ ప్రాణం పెట్టిందంటే ఆయనే అండి. ఆయనకి ఈ సినిమాని విపరీతంగా ప్రేమించడం వల్ల ఏమో కానీ చాలా పెయిన్ తీసుకున్నారన్నమాట. జనరల్గా అందరూ కష్టపడతారు, కానీ కష్టం కూడా ఎప్పుడైతే మనకు స్టోరీ నచ్చి ఇది పెద్ద హిట్ అవుద్ది అన్నప్పుడు ఎక్కువ ప్రాణం పెట్టేస్తారన్నమాట. అలాగే ఆయన దీనికి ఏం చేయడానికి సిద్ధపడ్డాడండి. ఏం చెప్పినా సరే జనరల్గా ఇప్పుడు లొకేషన్కి వచ్చిన తర్వాత మేము చాలాసేపు ఆయన నిల్చోబెట్టి సెట్ వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అలా నిల్చొనే ఉండేవాళ్ళు అనమాట. ఇదేంటి నన్ను పిలిపించి మీరు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి టెక్నికల్ పర్సన్కి ఇంపార్టెన్స్ అనమాట. అంటే ప్రతిదీ బాగుంటేనే ఆడియన్స్కి బెస్ట్ రిజల్ట్ వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. నేను ఒక 1 మోర్ చేస్తాను, మళ్ళీ 1 మోర్ చేస్తారు కదా బాగాలేకపోతే. బట్ ప్రతి టెక్నీషియన్ లైటింగ్ కూడా మళ్ళీ చేయాలి, ఆర్ట్ మళ్ళీ చేయాలి, వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనమాట. అది ఆ ప్యాషన్ నేను చూశానండి. ఈ సినిమా తర్వాత మీకు అంటే నాగ చైతన్య గారు ఇదివరకు చూసింది వేరు, ఈ సినిమాతో ఇంత స్ట్రెంత్ ఉందా ఇందులో, ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా చేశారనేది తెలిసి మీకు నెక్స్ట్ ఆయన మీద స్టోరీస్ రాసే రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కొత్త కథలు తయారవుతాయండి. ఓకే. సో అక్కినేని అభిమానులందరికీ ఇది ఒక పెద్ద ఫెస్టివల్. పెద్ద ఫెస్టివల్ అండి. సార్ ఇప్పుడు అంటే సినిమా ప్రపంచంలోనే మీరు అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు సార్, లేకపోతే అంటే ఇప్పుడు టెంపుల్స్ ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ బాగుంటాయి, లేకపోతే వెడ్డింగ్స్ కూడా ఈ మధ్య చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు అయినా సెట్స్ వేసినా గానీ. సో వీళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి లైక్ మా టెంపుల్ ఇలా ఏమైనా చిన్న చిన్న వాళ్ళైనా డిస్కస్ చేశారు? ఇదివరకు చేశాను, నేను ఎప్పుడు చేశాను. బట్ కొన్ని రియాలిటీ షోస్ చేసామండి టీవీ ఛానల్స్ లో, ఈవెంట్స్ చేసామండి ఇదివరకు. నేను అంటే ఆడిటర్ గా బాగా సక్సెస్ అవ్వక ముందు కొన్ని చేశాను, చాలా చేశాను. మనీ కోసం చేయాల్సి వచ్చింది? మనీ కోసమనే కదండి, మనం వర్క్ చేస్తూ ఉండాలి కదా, ఎప్పుడు ఖాళీ ఉండకూడదు కదా. ఓకే. మన సేమ్ జాబే కదా. షెడ్యూల్ బిజీగా ఉండడం కోసం అంటే సినిమా వస్తేనే చేస్తానని లేరు మీరు? అవును, సినిమా వచ్చినప్పుడు సినిమాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, సినిమా లేనప్పుడు ఏదొస్తే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు బిజీగా ఉండాలి. కరెక్ట్, అది మీ ఆలోచన? అంతే అంతే అండి. వండర్ఫుల్ సార్. సార్ ఫైనల్లీ అంటే ఈ తండేల్ మూవీ అంటే ప్రేక్షకులు అసలు ఎందుకు చూడాలి? అసలు సినిమాలో ఎలిమెంట్స్ ఏంటి? అంటే డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు, స్టోరీ మీతో డిస్కస్ చేసినప్పుడు మీరేం చెప్తారు ప్రేక్షకులకి? అదండి, యాక్చువల్గా ఇది ఒక రియల్ స్టోరీ అనేది చాలా మందికి తెలుసండి. మీకు మేము జనరల్గా అంటే ఈ మూవీ స్టార్ట్ అవ్వక ముందు డిమచ్యులేషన్ అని వెళ్ళామండి. నాగ చైతన్య గారు, డైరెక్టర్ గారు, బన్నివాస్ గారు, నేను, మీ అందరం డిమచ్యులేషన్ తీసుకెళ్లారు మేడం మమ్మల్ని. ఓకే సార్. ఎందుకంటే నాగ చైతన్య గారి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈయన బ్యాక్గ్రౌండ్ పెరిగింది వాతావరణం వేరు. ఫస్ట్ టైం ఈయన ఒక బాగా రూరల్లో ఉండే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ క్యారెక్టర్ వేస్తున్నాడంటే కొంచెం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే దాని నుంచి ఒక మనకు సోల్ పట్టుకోవచ్చారంటే తీసుకెళ్లారనమాట. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. నేను ఎందుకంటే లేదు బన్నివాస్ గారు, లేదు మన ఈ సినిమాని చాలా కొంచెం స్పెషల్గా చూస్తున్నాము, అందరం కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ చేయాలని బన్నివాస్ గారు దీన్ని బాగా ఎక్కువ ప్రేమించారండి కథని. ఓకే. ఆయన ఎక్కువ దాన్ని మీద వేసుకుని మోసారనమాట. వాళ్ళ ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మోటివేషన్ చూడండి, అది అక్కడ తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళినప్పుడు
నాగ చైతన్య గారు అక్కడికి వెళ్తారన్నప్పుడు వాళ్ళు కూడా నమ్మలేదు, ఈ నాగ చైతన్య గారు వస్తారంటే ఎందుకు వస్తారు మన విలేజ్ కి అనే దాంట్లో డౌట్ గా ఉన్నారంట వాళ్ళు. ఒకసారిగా వెళ్ళగానే మొత్తం క్రౌడ్ అంతా వచ్చి చాలా బాగా హడావుడి అయిపోయిందండి. హడావుడి అయిపోయి మీకు వాళ్ళు క్రేజీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా చాలా చిన్న విలేజ్ అండి అది, చాలా చిన్న చిన్న వాళ్ళు అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే ఫిషింగ్ కోసం వీళ్ళు గుజరాత్ వెళ్తారు అనమాట అండి. ఓకే. అప్పుడు ఎందుకు ఇక్కడ సముద్రం ఇక్కడే ఉంది కదా, అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఇక్కడంతా కూడా జట్టీలు లేకపోవడం వల్ల అండి. జట్టీలు లేకపోవడం వల్ల అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడము, సేమ్ టైం ఆ సీకి ఈ సీకి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. మనదేమో బంగాళాఖాతం, అటువైపు అరేబియా సముద్రం అనమాట.